ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రేమ ఇంచుమించు 5వ తరగతి చదివే పిల్లల దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు ప్రేమకు సరైన అర్థం తెలియకుండానే ఎవరో ఒక మనిషిని ప్రేమించేస్తున్నారు. ముఖ్యంగా టీవీ, సినిమా, సీరియల్స్ ప్రభావం వల్ల ఈ పదం చాలా ఎక్కువగా వినపడుతుంది ఈ రోజుల్లో. ప్రేమ పేరుతో ఒంటరిగా చేయరాని కార్యాలు చేస్తున్న వాళ్ళందరూ, ప్రేమ పేరుతో జీవితమే అంధకారం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమ పేరుతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు, ప్రేమ పేరుతో అందచందాలను ఆశించి డబ్బును, ఆస్తిపాస్తును ఆశించి జీవిస్తున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మోసం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనిషి బ్రతుకు శాశ్వతం కాదు అని, అక్రమ సంబంధాలు కూడా శాశ్వతం కాదని, ఇతరులను మనం మోసం చేస్తున్నామని, ఏదో ఒక రోజు ఈ గుట్టంతా కూడా బయటపడుతుంది అని తెలిసి కూడా ఏ మాత్రం దేవుని భయం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ, నన్ను నువ్వు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, నా ప్రపంచం నీవే, నా బలం నీవే, నా ఆనందం నీవే అని పనికిరాని కబుర్లన్నీ కూడా చెప్పుకుంటూ ఆఫీస్లో ఏంటి, కాలేజ్లో ఏంటి, స్కూల్స్లో ఏంటి, ట్రైన్స్లో ఏంటి, బస్సుల్లో ఏంటి, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వారిని దేవుడికి కూడా మరిచిపోయి ప్రేమ అనే అందమైన అబద్ధ లోకంలో జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మరి నీవు ప్రేమిస్తున్న మనిషి లేదా నీవు పొందుకుంటున్న ప్రేమ నిజమైందేనా? నిజమైనదే అని గనక నీకు అనిపిస్తే ఒకసారి వాక్యానుసారంగా దీన్ని అన్వయించి సరిచూసుకో. ఒకవేళ నీ ప్రేమలో గనక నిజాయితీ ఉంటే ఈ లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తిని మాటి మాటికి నువ్వు క్షమించగలుగుతున్నావా? ఎన్ని తప్పులు చేసినా నువ్వు ప్రేమిస్తున్న వాడిని సహించగలుగుతున్నావా? నీ ప్రేమలో దయ ఉందా? నేను నీ కోసం ఇంత చేశాను, అంత చేశాను అంటూ డంబంగా మాట్లాడకుండా ఉండగలుగుతున్నారా? నీ గురించి నువ్వు చూసుకోకుండా ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి స్థలములో కూడా నీవు ప్రేమిస్తున్న వారి ప్రయోజనం కొరకు ఆలోచిస్తున్నావా? నీవు ప్రేమిస్తున్న వ్యక్తిని లేదా నిన్ను ప్రేమించే వ్యక్తి ఎప్పుడు కూడా నీపై కోపం చూపించకుండా, నీవు గతకాలంలో చేసిన పొరపాట్లను కూడా మనసులో దాచుకొని జరిగిపోయిన సంగతులన్నీ మాటిమాటికి ఎత్తకుండా ఉండగలుగుతున్నారా? అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమిస్తున్నా లేదా నీవు ప్రేమిస్తున్న వ్యక్తిపై నీకు పరిపూర్ణమైన నమ్మకం ఉందా? వారు నీతో చివరి వరకు ఉంటారని ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా? నీకోసం నేను చితికైనా వస్తాను, మరణాన్నైనా జయిస్తాను, లోకంతో యుద్ధం చేసేస్తాను అనే సినిమా డైలాగ్స్ అన్నీ కూడా చెప్పడానికి వినడానికి బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఉద్యోగం కోల్పోతే, ఈరోజు నువ్వు కలిగి ఉన్న అందాన్ని కోల్పోతే, నువ్వు పెళ్లికి పనికిరాని వ్యక్తివి అని తెలిస్తే, ఒకవేళ నీకు పిల్లలు పుట్టారన్న విషయం తెలిస్తే, నీ వలన ఇతరులకు ఉపయోగం లేదు అని తెలిస్తే, ఇక నీ జీవితం అంతా నువ్వు మంచంపైనే ఉంటావు అని తెలిసినా కూడా నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తి లేదా నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి ఇదే ప్రేమను పంచగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించుకుందాం, ఊహించుకుందాం. మన ప్రేమ ఒకవేళ నిజమైనదే అయితే రోజు ఎన్నో అత్యాచార కేసులు, అక్రమ సంబంధ కేసులు, యాసిడ్ దాడులు, హత్యలు అనేవి ఉండవు. ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతమైనవి, కేవలం కొద్ది కాలం మాత్రమే ఉండేవి. అన్నీ బాగున్నప్పుడే సవ్యంగా ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే నువ్వెలా ఉన్నా, నీవు దేనికి పనికి రాకపోయినా, నీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తెలిసినా నీకోసం ప్రాణం పెట్టే ప్రేమ ఎక్కడైనా ఉందా ఈ లోకంలో అసలు? మరి అలాంటి ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. అలాంటి ప్రేమ మనపై దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి మనం పనికిరాని వారమని తెలిసినా కూడా, మనం పాపులమని తెలిసినా, ఘోరమైన వ్యభిచారం చేస్తున్నాము అని తెలిసినా కూడా, మనం ఎలాంటి వారమైనా ఎలా ఉన్నా అవేమి పట్టించుకోకుండా అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, సుగుణాల సంపన్నుడు, ఉన్నత స్థలములో నివసించే దేవుడు మన కోసం ప్రాణం పెట్టారు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోకుండా, ఆ ప్రేమను వెనక మనం వెంపర్లాడకుండా, అలాంటి ప్రేమను మనం రుచి చూడకుండా, నీలో అందం ఉందని, నీవు కోరినవన్నీ చేస్తున్నావని, నీకు డబ్బుందని, నీ వల్ల ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఏదో ఒక బెనిఫిట్ వాళ్ళు పొందుకుంటున్నారని ఆనందిస్తున్న మనుషుల ప్రేమకు ఎందుకు పరిగెడుతున్నాం? వాటి వెనకాల ఎందుకు వెంపర్లాడుతున్నాం? ఒకసారి మనం పరీక్షించుకొని సరిచేసుకుందాం. అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా.
నీవు ప్రేమాస్వరూపివై ఉన్నావని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, నీ ప్రేమను బట్టే మేము ఇలా ఉన్నాం. నీ ప్రేమను బట్టే ఈరోజు మేము రక్షణ పొందాం. నీ ప్రేమను బట్టే తండ్రి ఈరోజు మేము సజీవులంగా నిలిచి ఉన్నాం. అవును దేవా, అంతటి నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్నిగా ప్రేమించే ఆ ప్రేమకే దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మా చుట్టూ ఉన్న ప్రేమలన్నీ కూడా స్వార్థపూరితమైనవిగా దేవ, మమ్మల్ని అర్థం చేసుకోకుండా మా నుంచి ఏదో ఒక ప్రయోజనం కొరకు మా దగ్గరికి వస్తున్న ప్రేమలే కనబడుతున్నాయి తండ్రి. వాటన్నిటిని కూడా మేము గ్రహించగలిగి నిజమైన ప్రేమ వైపు చూడగలగడానికి సహాయం చేయండి దేవా. ఏది ఏమైనప్పటికీ కూడా నీ ప్రేమను అర్థం చేసుకోవాలి, నీ ప్రేమలో రుచి చూడాలి, నీ ప్రేమలో ఉన్న ఎత్తు లోతు అన్నీ కూడా మేము గ్రహించగలగడానికి సహాయం చేయండి. ఎందుకంటే నీది ఒక్కటే శాశ్వతమైన ప్రేమ గనక ఆ ప్రేమలోనే మేము వేరు పారి నిలిచి ఉండే కృపను మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.